ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మనం బలలో పాలు పొందాలని రూలేం లేదు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మనం ఖచ్చితంగా బలలో పాలు పొందాలని రూలేమీ లేదు. నో, అబ్సల్యూట్లీ నాట్. అయితే ఎవరు పాలు పొందాలి, ఎందుకు పాలు పొందాలి, ఇది చాలా ముఖ్యం. ఎవరు బలలో పాలు పొందాలి, ఎందుకు పాలు పొందాలి, ఇది చాలా ముఖ్యం. కనుక మీ సందేహం శాశ్వతంగా క్లియర్ అయిపోయింది. దీని విషయంలో పరిపూర్ణ అవగాహన వచ్చింది. మనము కూడా అందరిలాగే ఒక ఆచారంగా కాకుండా ఏదైతే దేవుని ఆత్మ లేకుండా మనం చేస్తామో అది ఆచారంగా మారిపోతుంది. అది కేవలం ఒక ఆచారం మాత్రమే. అర్థమవుతుందా? దాంట్లో ఆత్మీయత అనేది ఏమీ ఉండదు. ఇది మనం అందరం గ్రహించాలి. కనుక ఎందుకు బలలో పాలు పొందాలి, అసలు బల అంటే ఏంటి, ఎందుకు బలలో పాలు పొందాలి, ఎవరు పాలు పొందాలి? అందరూనా? మారు మనసు పొందిన వాడు అందరూనా? బాప్తిజం తీసుకున్న వాడు అందరూనా? ఎవరు పాలు పొందాలి, ఎందుకు పాలు పొందాలి? ఇది చాలా స్పష్టంగా మనం గ్రహించవలసిన అంశం ఇది. లేకపోతే మనం కూడా అనాలోచనంగా దీంట్లో పాలు పొందేస్తూ బహుశా ఇప్పటికే నష్టపోయామేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభువు బల్ల క్రమాన్ని మొదలుపెట్టినప్పుడు అప్పటి దినాలలో బల్లలో పాలు పొందిన వారిలో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు బల్లలో పాలు పొందిన వారిలో జరగట్లేదు. అంటే ఎక్కడో అక్కడ ఒక లోపం అయితే ఉంది, ఏర్పడింది. ప్రభు దినాలలో ప్రభువు బలి ఇచ్చినప్పుడు బలలో పాలు పొందిన వారిలో ఏ కార్యమైతే జరిగిందో అది ఇప్పుడు బలలో పాలు పొందుతున్న వారిలో జరగట్లేదు. అంటే ఎక్కడో అక్కడ లోపం ఉంది. ఈ లోపాన్ని స్పష్టంగా ఈరోజు లేఖనపు వెలుగులో మనం ధ్యానించి ఆ విధంగా మనం సిద్ధపడి అసలు బలలో పాలు పొందాలా వద్దా, పొందితే ఎవరు పాలు పొందాలి, ఎలా పాలు పొందాలి, ఇది ధ్యానించి మన వైఖరి మార్చుకుంటే వాళ్ళ యొక్క విలువ ఏంటో, అది ఎంత పవిత్రమైందో, ఎంత శక్తితో కూడిందో, అలా చేయకపోతే అనాలోచనంగా అలవాటుగా నేను బలలో పాలు పొందితే ఏమవుతుందో ఈ గ్రహింపు మనకు వస్తే మార్చుకోవడంలో తప్పు లేదండి. ఇంతవరకు నేను తెలియక చేసేసాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక మీదట నేను చెయ్యను. పద్ధతి మార్చుకోవడంలో తప్పు లేదు. కంపల్సరీగా ఇలాగే చేయాలి అనే రూల్ ఏమీ లేదు. అంటే ముందు అసలు బల అంటే ఏంటి అని మనం గమనిస్తే మొదటి కొరింథీయులకు రాసిన ప్రతి వారం మనం వింటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే అదొక నిబంధన. ప్రభువు బలలో పాలు పొందడం అనే మాటకు అర్థం ఏంటి? ఇది ఒక నిబంధన. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ఒప్పందం. నువ్వు నేను ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాము. ఎలాగైతే ఒక స్థలం అమ్మేటప్పుడు అమ్మేవాడికి కొనుక్కునే వారికి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది, దాన్ని నిబంధన అంటారు. నిబంధన అంటే ఈ షరతుల్లో నువ్వు నేను ఈ స్థలాన్ని నువ్వు అమ్మడానికి, నేను కొనుక్కోవడానికి ఈ షరతుల మీద నువ్వు నేను ఒప్పుకున్నాము అని ఇద్దరు పార్టీలు ఇరు ప్రక్కల సంతకాలు పెడతారు. ఆ విధంగా ఆ స్థలము అమ్మినవాడు కొనుక్కున్నవాడి సొంతం అవుతుంది. ఈ బల్ల అసలైన అర్థం ఈ బల్లకి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరైతే ఈ బలలో పాల్పొందుతారో, ఎప్పుడెప్పుడు మనము సంఘముగా ఈ బల్ల దగ్గరికి వస్తామో, ఆ రొట్టె విరుస్తామో, మనము నేరుగా మరెవరితో కాదు, నేరుగా దేవునితో అగ్రిమెంట్ సంతకం పెడుతున్నాం, దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాం. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోవాలి. మనం దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాం, దేవునితో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, దేవునితో
ఆ షరతుల మీద సంతకం పెడుతున్నాను. సర్వసాధారణంగా ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చి ఈ అగ్రిమెంట్ ఐటమ్ మీద సంతకం పెట్టు అంటే ఎప్పుడు పెట్టడండి. ఒకవేళ చదువు రాని వాడు అనుకో, వాడు ఆ కాగితం మొక్క తీసుకునేది చదువు వచ్చిన వాడితో చదివించుకుంటాడు. ఫస్ట్ అందులో ఏమేమి ఉన్నాయో అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అప్పుడు సంతకం పెడతాడు. కళ్ళు మూసుకుని ఎప్పుడు సంతకం పెట్టాడు. అలాంటిది మనం దేవునితో ఒక అగ్రిమెంట్ లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఒప్పందము అనే పదం ఎక్కడొచ్చింది, నిబంధన అనే పదం ఎక్కడొచ్చింది అని గమనిస్తే ఆదికాండం మొట్టమొదటిసారి ఒప్పందం అనే మాట ఎక్కడికి వచ్చింది అంటే ఆదికాండము 9వ అధ్యాయం. ఇవన్నీ ఇంతకు ముందు మనం ధ్యానించినవండి. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆదికాండం 9వ అధ్యాయం. ఏమండి, అప్పటి నిబంధనకి గుర్తుగా దేవుడు అన్నాడు, నేను ఆకాశంలో ఒక బాణం గుర్తు. చదవండి 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జనములకును ఇది గతంలో కూడా మనం ధ్యానించాం. ఇది నాకును మీకును మధ్యనున్న ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం. అది ఆకాశంలో ఒక ధనుష ఆకారంలో, ఒక బాణము ఆకారంలో వస్తుంది. దాన్ని మనం ఇంద్రధనుషం అంటాం. సరేనా? 7 రంగులతో కూడిన ఒక బాణం గుర్తు. ఆ బాణం గుర్తు దేనికంట? ఎవడన్నాడు, ఎప్పుడెప్పుడు నేను ఆ ఆకాశంలో ఆ బాణం గుర్తును నేను చూస్తానో అప్పుడప్పుడు నేను నీతో చేసిన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటా. ఇప్పుడు అసలు నిబంధన అనే మాట ఎందుకు వచ్చింది అంటే, దేవుడికి పాపం అంటే పరమ అసహ్యం. దేవుడికి పాపం అంటే ఎంత అసహ్యమో తెలుసా? ఎంత కోపమో తెలుసా? పాపం అంటే ఎంత కోపం అంటే, 9 దినములలో భూమి మీద పాపము ఎంతగా విస్తరించేసింది అంటే, దేవుడు ఆ పాపాన్ని చూసి కోపముతో రగిలి ఏమన్నాడు, నేను 120 దినములలో ఈ భూమిని జలప్రళయంతో సర్వనాశనం చేసేస్తా. 120 దినములలో 120 సంవత్సరాలు, నన్ను క్షమించండి, 120 సంవత్సరాల తర్వాత ఒకవేళ పరిస్థితి బాగుపడితే సరే, పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదంటే నేను ఈ భూమి అంతటినీ సర్వనాశనం చేసేస్తా. నోముకి ఓడ తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టింది. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? పాపము అంటే దేవుడికి ఎంత అసహ్యం అంటే, ఆ పాపమును నిర్మూలన చేయడానికి కొన్ని వేల కోట్ల జనాన్ని జలప్రళయంలో నాశనం చేసేశాడు. నోవుతోటేమన్నాడు, నోవు నా యందు భయభక్తులు కలిగిన ఏకైక కుటుంబము నీదే. కనుక ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడతారు. మిగతా భూమి మీద ఉన్న నేల మీద పాకు చీమ కూడా మిగలదు. నేను సర్వభూమిని నాశనం చేసేస్తా. దేవుడు చెప్పినట్టే చేశాడు. మొత్తము భూమి మీద నోవు కుటుంబీకులు తప్ప ఆ 80 నోవు భార్య, నోవు 3 కుమారులు, నోవు 3 కోడలు, నోవు ఈ 80
ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడలు 6, నోవు 7, నోవు భార్య 8. ఈ ఎనమండుగులు తప్ప భూమి మీద ఇంకెవరు మిగల. మనిషి అనేవాడే లేడు. కనుక మనం ఎవరి సంతానం అంటే నోవు సంతానం. ఆదాము నుండి నోవు వరకు భూమి మీద విస్తరించిన మానవ జాతి నోవు కాలంలో వచ్చిన జలప్రళయంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, నాశనం అయిపోయింది. ఏమీ లేదు, ఒక్కడు కూడా లేదు. కేవలం నోవు కుటుంబీకులు మాత్రమే ఉన్నారు. దేవుడు పాపాన్ని అంతగా అసహించుకున్నాడు. అంతమంది జనసమూహమును నాశనం చేసేశాడు. వాళ్ళందరినీ హతమార్చేశాడు. ఎందుకంటే 120 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు అదే పాపంలో కొనసాగుతూ వచ్చారు. కొత్త నిబంధన వచ్చేటటువంటి ప్రభు అన్నాడు, అంత్య దినములు నోవు వంటి దినములవును. కనుక నోవు కాలంలో ఎలాగైతే పాపము విస్తరించిందో నా రాకడ ముందు కూడా పాపము అలాగే విస్తరిస్తుంది. జనానికి దేవుడు అంటే భయం ఉండదు, ప్రభు రాకడంటే భయం ఉండదు, ప్రభు తీర్పు అంటే భయం ఉండదు. విచ్చలవిడిగా మానవుడు పాపాలలో ఉనికి తేలుతూ ఉంటాడు. కానీ ఈ జలప్రళయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమండి, గమనిస్తే నోవహు దేవుని కనికరం పొందినవాడు, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఎలాగైతే ఓడలో ఉన్నవారు మాత్రమే కాపాడబడ్డారో ఈ అంత్యదినంలో కూడా సంఘంలో ఉన్నవారు మాత్రమే కాపాడబడ్డారు. ఈ అంత్యదినంలో కూడా దేవుడు ఈ రోజు కూడా అక్కడక్కడ కుటుంబాల కొరకు కనిపెట్టుకున్నారు. ఎలాగైతే నోవు కుటుంబం భూగోళం అంతటినీ కాలించారు. నోవు కుటుంబం ఒక్కటే కనబడింది, దేవునికి భయపడి, దేవుని ఆజ్ఞ అంటే భయపడి, దేవుడు అంటే వణుకుతో, దేవుని భయంతో ఉన్నవాడు, యథార్థంగా జీవించేవాడు. పాపం అంటే అసహించుకునే కుటుంబం నోవు కుటుంబం ఒక్కతే. అప్పుడు నోవు వయసు ఎంత అనుకుంటారు? 600 సంవత్సరాలు. నోవు కుమారుల వయసు ఎంత అనుకుంటున్నారు? 400 సంవత్సరాలు. అంత వయసులో కూడా నోవు కుమారులు, నోవు తండ్రి అని నోవుకు లోబడిన అనుభవంలో ఉన్నారు. అంటే పిల్లల్ని అలా పెంచాడు. కనుక దేవుడు చెప్పాడు 120 సంవత్సరాల తర్వాత జలప్రళయంలో భూమంతటిని నాశనం చేసేస్తా అన్నాడు. కనుక ఓడ నిర్మించుకోమన్నాడు. ఓడ లోపలికి ప్రవేశించి అందులో ఉండమన్నాడంటే ఈ ముగ్గురు కుమారులు, ఆ కుటుంబం, ఆ 80 ఆ ఓడ నిర్మాణంలో అక్కడి నుంచి కల్ప తీసుకొచ్చి ఓడ తయారు చేసేటప్పుడు లోకమంతా నవ్వారు, హేళన చేశారు. ఓడ ఎక్కడ తయారవుతుంది అనుకున్నావు? కొండ మీద. ఎవడైనా సముద్రం ఒడ్డున ఓడ తయారు చేసుకుంటాడు. కానీ నోవహు ఓడ ఎక్కడ తయారు చేశాడు? కొండ శిఖరాన. అందుకని చూసిన వాళ్ళు అందరూ ఏమన్నారు? ఇది పిచ్చి పట్టింది, ఈ కొండ శిఖరాన గాల్లో తీసుకెళ్తాడా ఓడని అంటారు. వాళ్ళు ఎవరి మాట పట్టించుకోలేదు. ఓడంతా తయారైపోయింది. ఈ 80 లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు ఆజ్ఞ పేరుకు ఒక్కొక్క జత, ప్రతి జాతి పశువుల్లో అన్నీ కూడా ఓడలోకి ప్రవేశించాయి. ఓడ తలపేసేశారు. జలప్రళయం వచ్చేసింది. భూమి అంతా నీటిలో మునిగి నీటి మట్టము కొండ శిఖరాన్ని తాకగా ఇప్పుడు ఓడ నీటిలో తేలుతా పైకి లేచింది. దేవుని సంఘము అలాగే. ప్రియమైన సహోదర సహోదరి, ఎవరైతే ఆ సంఘంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే కాపాడబడతారు రేపటి రోజు. సంఘం అంటే ఏది? నువ్వు లేదు. సంఘం అంటే ఎవరైతే తమను తాము దేవునికి 100% అప్పగించుకున్నారు. ఈ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అత్యంత ప్రాముఖ్యమైన సత్యాలండి. అందరూ సంఘం కాదు. మందిరానికి వచ్చిన అందరూ సంఘం అయిపోరు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన సంఘం అయిపోం మనం. అందరం కాదు. ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
176 పేజీ 25వ వచనం నుంచి చూడండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను పరిశుద్ధపరచు దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను అని అండర్లైన్ చేస్తాడు. తన్ను తాను అప్పగించుకోలేదు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభు కొరకు తన్ను తాను అప్పగించుకున్న వాడు మాత్రమే సంఘములో ఉంటాడు. అందరూ కాదు, 100% ఎలాగైతే భార్య తన్ను తాను తన భర్తకు అప్పగించుకుంటుందో, అలాగే ఎవరైతే తమను తాము యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించుకున్నారు, ఈ లోకంలో ఏం తిందుమా, ఏం తాగుతుమా, ఏం ధరించుకుంటుమా, ఏం సంపాదించుకుంటుమా, దాని కొరకు కాదు. నో, దాని కొరకు కాదు. ఎవరైతే తమను తాము ప్రభువుకి అప్పగించుకున్నారు, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తున్నారు, వాళ్ళతో దేవుడు తన సంఘాన్ని కట్టుకుంటాడు. అందరితో కాదు. నువ్వు నేను అయితే కాదు. మనము సంఘంలో అవయవమై ఉన్నాం, మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. నిబంధన అనేది ఇద్దరి మీద సమానమైన తూకం. ఇక్కడేరాజు మనం ఏం చదివాము? ఎఫెసీ 5:25లో యేసు సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకున్నను అన్నారు. ఒకవేళ సంఘంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు కూడా నిన్ను నీవు యేసు కొరకు అప్పగించుకునే అనుభవంలో ఉన్నావు. మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే వివాహం అయిపోయిందో, ఎవరికైతే వివాహం అయిపోయిందో, ఎలాగైతే మిమ్మల్ని మీరు మీ భర్తల కొరకు అప్పగించుకున్నారు, అలాగ మనం సంఘం ఎవరితో కట్టబడుతుంది? ఎవరైతే తమను తాము యేసుక్రీస్తు ప్రభు కొరకు అప్పగించేసుకుంటారు. సమర్పించుకోవడము అని మాట అర్థమేంటి? ఇక నేను జీవించినా, తిన్నా, పడుకున్నా, ధరించుకున్నా, కట్టుకున్నా, ఏమి చేసినా నా ప్రభువు కొరకు చెయ్యాలి. నా కొరకుగా, నా స్వార్థం, నా చిత్తము, నా ఇష్టము, నా కోరిక అనేదే ఉండదు. ఏదైనా సరే ప్రభు కొరకు. ఎలాగైతే కట్టుకున్న భార్య ఏది చేసినా తన భర్త కొరకు చేస్తుంది. తను వంట చేసినా, ఒంటి మీద బట్టలు ధరించినా, మరి ఏది చేసినా సరే దానికి మూలం తన భర్త అయి ఉంటాడు. అలాగే ఎవరితో సంఘము కట్టబడుతుందంటే ఎవరైతే తమ జీవితానికి మూలం యేసుక్రీస్తు ప్రభువునై ఉంటారు. ప్రభు సంఘం కొరకు తమ తాము అప్పగించుకున్నట్టు ఎవరైతే తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా 100% ప్రభువుకి అప్పగించుకున్న అనుభవంలో ఉంటారో వారు మాత్రమే సంఘం. అందరూ కాదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? కనుక నిబంధన అనే మాట దగ్గరికి వస్తే మొట్టమొదటిసారి దేవుడు మానవుడితో చేసుకున్న నిబంధన, ఒప్పందం ఏంటి? ఆ బాణం గుర్తు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు నిబంధన అనే మాట వచ్చిందో ఆ నిబంధన స్థిరపడడానికి రక్తమైనా సరే, మరణమైనా సరే, ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి పునాదిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మానవుడితో నిబంధన చేసుకుని మానవుడికి మాట ఇచ్చాడో, దేవుడు ఏమన్నాడు? ఇక మీదట నాకు ఎప్పుడైనా కోపం వచ్చింది, పాపం చేసిన వారి మీద కోపం వస్తే శిక్ష ఎవరి మీద వేసుకుంటా? నా మీద వేసుకుంటా. అందుకనే బాణం కొట్టి ఇంద్రధనుషుకి ఇలా వస్తుంది, మేఘధనుషుకి ఇలా వస్తుంది. బాణం పై వైపుకి వెళ్తుంది. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈసారి ప్రభు ఏమంటున్నాడు?
అది నా మీద వేసుకుంటా, ఆ శిక్ష నా మీద వేసుకుంటా. కానీ ఎక్కడ నిబంధన ఉందో అక్కడ మరణం అవసరం. ఎక్కడ ఒక ఒప్పందం ఉందో ఆ ఒప్పందం స్థిరపరచబడడానికి ఒప్పందంలో పాల్పొందులు పొందిన వారు వారి యొక్క మరణం అవసరం. సరేనా? అయితే నెక్స్ట్ ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, రెండోసారి దేవుడు అబ్రహాము సంతానంతో నిబంధన చేసుకున్నట్టు మనం గుర్తించాలి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి ఆ నిబంధన? కొత్త నిబంధనలో మొట్టమొదటిసారి నిబంధన అనే మాట ఎక్కడొచ్చింది? అగ్రిమెంట్ అనే మాట ఎక్కడొచ్చింది? మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ పేజీలో ఉంది. 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను ఎత్తుకుని మీరు తీసుకుంటున్నది ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి నిబంధన రక్తము. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివిన ఈ సందర్భము, ఇది అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడలేదు. అప్పటికింకా యేసు ప్రభు సిలువ వేయబడలేదు. అలాంటప్పుడు ఒక రొట్టె తీసుకుని దాన్ని విరిచి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అనే మాట ఎలా వచ్చింది? అది ప్రభు శరీరం ఎలా అవుతుంది? కనుక మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి ఇక్కడ? భౌతికంగా ప్రభు శరీరాన్ని విరగొట్టకపోయినా సరే ప్రభు శరీరంలో ఏదో ఒక అంశం విరగొట్టబడింది. లేకపోతే ప్రభు మాట ఉంది కదా, ఇదిగో ఇది మీ కొరకు ఏమని రాసిన మళ్ళీ చదువుదాం. 26వ వచనం. విరిచి తన శిష్యులకు తినుడి, ఇది నా శరీరం. ఎప్పుడైతే రొట్టెని విరిచాడో ఆ రొట్టెని విరిచి శిష్యుడికి ఇచ్చన్నాడు, ఇది నా శరీరం, దీన్ని తీసుకుని మీరు తినుడి. కనుక భౌతికంగా ప్రభు శరీరాన్ని విరగొట్టకపోయినా ప్రభు శరీరంలో ఏదో ఒకటి విరగొట్టబడింది. ఏంటది? ప్రభు స్వచ్ఛత. అందుకని ప్రభు ఏమన్నాడు? నేను పరలోకము నుండి నా చిత్తం నెరవేర్చడానికి నేను దిగి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను దిగి వచ్చాను. మనము ఒక విషయాన్ని ఇక్కడ సత్యం నేర్చుకున్నాము అంటే ఏంటంటే, ఎప్పుడెప్పుడు ఒక నిబంధనలోకి మనం ప్రవేశిస్తామో అక్కడ మరణం అవసరము. ఖచ్చితంగా ఏమండి? కనుక ఎలాగైతే ప్రభు తన చిత్తాన్ని భంగం చేసుకున్నాడు, చిత్తానికి సిలువ వేసుకున్నాడు. ప్రభు కూడా ఉదయం అన్న చెప్పినట్టే 9 నెలలు తల్లి గర్భంలో నీలాగా నాలాగే మనలాగే పుట్టాడు, మనలాగే శోధింపబడ్డాడు. ఆయన ఉప్పు కాలం తిన్న శరీరమే, ఆయనకి రోషం కోపం అన్నీ ఉన్నాయి. కానీ ఏ ఒక్క చోట కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టు దాటినారు లేదు. ప్రభు తన స్వచిత్తానికి పూర్తిగా చనిపోయాడు. ప్రభు విరిచిన ఆ రొట్టి ప్రభు స్వచిత్తాన్ని విరిచి ఇది నీ కొరకు విరబడిన నా శరీరం. ఎప్పుడెప్పుడు ఏమండి? నేను ఇందాక చెప్పాను, ఆ అగ్రిమెంట్
చదవకుండా ఎవడు సంతకం పెట్టాడు. ఏమండి, ఏదైతే ఒప్పందంలో షరతులు ఉన్నాయో షరతులు చదవకుండా ఎవడు సంతకం పెట్టాడు. అలాగే ఒప్పందంలో ఉన్న అంశాలు తెలియకుండా ఎవరు ఒప్పందంలోకి ప్రవేశించారు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ప్రభు వల్ల ఒక ఒప్పందం అని తెలిసి కూడా అనేక పర్యాయాల్లో ఎంతో మంది క్రైస్తవులు, ఎన్నో క్రైస్తవ సంఘాలు గుడ్డిగా వాళ్ళలో రొట్టి తీసుకుని నోట్లో వేసేసుకుంటూ ఉంటారు. దాని షరతులేంటి, అసలు ఎందుకు ఈ ఒప్పందంలో నేను ప్రవేశించా, ఎందుకు నేను రొట్టెలో పాలు పొందుతున్నా, దీని విషయంలో ఏమాత్రం గ్రహింపు లేకుండా. ఈ రోజు నేను తెలుసుకోండి. ఫస్ట్ ఒకవేళ ఎన్ని రోజులు తెలియక చేశాము అంటే, ఈ రోజు మనం ఈ సత్యాన్ని తెలుసుకుని ఇక్కడితో రావాలి. ఎంతవరకు ఈ బల్ల యొక్క ప్రాముఖ్యత మనకి అర్థం కాదో అంతవరకు అసలు మనం బల్ల తీసుకోకూడదు. బలలో నువ్వు పాల్పొందుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఒప్పందం ఏంటో సార్, ప్రభువా ఎలాగైతే నీవు నీ చిత్తాన్ని పగలగొట్టుకున్నావో, నీ చిత్తానికి నువ్వు చనిపోతున్నావో, అలాగే నేను కూడా ఈ ఒప్పందంలో నీతో పాటు సంతకం పెడతాను. నేను కూడా ఈ భూమి మీద నేను జీవించిన నా మిగిలిన జీవితం అంతటా నా చిత్తానికి నేను చనిపోతాను. ఇక మీద నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోను. నేను నీ చిత్తం కొరకు జీవిస్తాను, నీ ఇష్టం కొరకు జీవిస్తాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను జీవిస్తాను. ఎక్కడ కూడా నా చిత్తం అనేది రాదు. ఇది నువ్వు అగ్రిమెంట్ చేసేది ప్రభు మనతో. ఎలాగైతే ప్రభు అన్నాడు, ఇదిగో ఇది నా శరీరం, దీన్ని మీరు తినండి, ఇది నా రక్తమైన కొత్త నిబంధన, ఒక న్యూ అగ్రిమెంట్. ఎలాగైతే నేను మాదిరి చూపించాను, అవునేమంటున్నాడు, ఇది నేను ప్రభు వలన పొందింది, ప్రభు తన అప్పగింపబడిన రాత్రి ఇలా చేసి చూపించాడు కనుక అది నేను కూడా మీకు చూపిస్తున్నా. నేను నా చిత్తానికి ఎలా చనిపోయానో అలాగే రేపటి రోజు ఈ బలలో మీరు పాల్పొందుతున్నప్పుడల్లా ఇది మీకు గుర్తుండాలి. మీ ఇష్టం, మీ చిత్తం, మీ అనేది ఉండదు, నేను అనేది ఉండదు. రెండోది, ఎప్పుడెప్పుడు నేను బలలో పాల్పొందుతున్నాను, నేను ప్రభుత్వంతో ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతున్నాను. ఏమని, ఈ రోజు ప్రభు ఈ ఒప్పందం మీద సంతకం పెడుతున్నాను. ఏమని, ప్రతిరోజు నా చిత్తానికి నేను చనిపోతాను. ఒకరోజు కాదు, ఈ ఒక ఆదివారం కాదు, ప్రతిరోజు, ఎవ్రీ డే నేను నా సెలవులెత్తుకుని నేను వెంబడిస్తాను. నేను నా స్వచిత్తానికి చనిపోతాను. ఎప్పుడైతే అది ఉద్దేశించకుండా నువ్వు మనలో పాల్పొందుతున్నావో అది కేవలం ఒక ఆచారం కింద మారిపోవాలి. ఇఫ్ యు డోంట్ మీన్, దాని విషయంలో నీకేమాత్రం పట్టింపు లేదు, నువ్వు ఎవరికి మాట ఇచ్చావో అనాలోచనగా నువ్వు మనలో పాల్పొందితే ఎంత తీవ్రమైన పరిణామం, రిజల్ట్, అది చాలా మందికి తెలియదండి. లేఖనం ఎంతో స్పష్టంగా ఘోషిస్తాము. ఏమండి, దీన్ని నేను గ్రహించి, ఇది దైవజనుడు కూడా చెప్పినప్పుడు, ఒకవేళ నువ్వు దీనికన్నా గ్రహింపుతో ఈ పని చేస్తా. ప్రతిభ ఎవరిని మీకు ఒక విషయం చెప్తా, ఇది నీకు ప్రభుకి మధ్య ఉన్న వ్యక్తిగత విషయం. ఓకే, ఏ విషయంలో అయినా నువ్వు ప్రభుత్వ ఒప్పందం చేసుకోవాలని నీకు మనసుంటే నువ్వు ఇంట్లో ఒక రొట్టెని తయారు చేసుకుని చేసుకోవచ్చు. నువ్వు ప్రతిరోజు రొట్టె వినవచ్చు. యూ కెన్ డూ ఇట్ ఎవ్రీ డే. సంఘంతో కలిసి చేయాల్సిన అవసరం లేదు.
లేదా నువ్వు 6 నెలలకు ఒకసారి కూడా చేయొచ్చు. కానీ చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి. చేసే దాంట్లో నీ మనసు వాచ కర్మను పూర్తి మదుపుందా, పూర్తి గ్రహింపుందా, పూర్తి పెట్టుబడి ఉందా. అవి లేకుండా నేను చేస్తే నాకు నేనే కాదు, నా కుటుంబానికి కూడా నేను నష్టం చేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ నన్ను ఎంతో బలవంతం చేశారు. అందుకే నా అభిప్రాయం నేను చెప్తాను. మనలో పాటు పొందితే జరిగిన కార్యం మన మందిరంలో నాకు కనపడలేదు. నాకేమనిపించిందంటే ఇది ఆపేయాలి. ఎంతవరకు ఆపాలంటే ఎంతవరకు దాని యొక్క మహిమ, దాని యొక్క ప్రభావం నాకు అర్థం కాదు. అంతవరకు ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉండదంట, ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదు. అలాంటి బల్ల ప్రభు రక్తం, మంచినీళ్ళు చూడండి, మంచినీళ్ళు పంచాయతీ కుళ్ళాయి. మనం పట్టుకోవాల్సినంత పట్టుకున్న తర్వాత దాన్ని కుళ్ళాయి ఎప్పుడు కట్టడం ఊళ్ళో ఆ నీళ్ళు అలా పోతానే ఉంటాయి. గడ్డు కొట్టి మనం డబ్బులు ఇవ్వట్లేదండి, పోతే పోయి అవి కాలంలో వార్తల్లో ఉంటాయి. మనం కట్టేసుకుని కూడా గెలుతుందని ఎప్పటికీ ఉండదు. ఎందుకు దాని విలువ లేదు. వద్దన్నా వస్తాయి, రాని ఎంతవరకు వస్తాయి అంతవరకు రాని. ఎందుకంటే దాని విలువ లేదు. ప్రభు వల్ల యొక్క విలువ లేదు. కాబట్టి అందరూ పాల్పొందుతూ ఉంటారు, అందరూ చేతులు ఎత్తుతారు, అందరూ దాంట్లో భాగం. ఎందుకు పాల్పొందుతున్నామో తెలియదు. అసలు ఈ బల్లంటే ఏంటో అర్థం కాదు, గ్రహింపు లేదు, పూర్తి గ్రహింపు లేదు. కానీ గమనించండి, లేఖనం ఏం చెప్తుంది? ఏమండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం తర్వాత చదవండి. 26వ వచనం తర్వాత నిబంధన రక్తం చూసారా? నిబంధన అనేది ఆశుపశి కాదండి. నువ్వు నేను అనుకున్నట్టుగా కొత్త నిబంధనలో మీరు గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయం. ఈ 1 కొరింథీ 11వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో సగభాగం, మొదటి సగభాగము తల మీద ముసుగులు వేసుకునే విషయంలో వివరణ. అంటే దేవుని అధికారానికి మనం ఇచ్చే గుర్తింపు. స్త్రీలు తల మీద ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఈ వివరాలన్నీ ఉన్నాయి. చదువుదాం ఒకసారి. 7వ వచనం. పురుషుడైతే ఎందుకు స్త్రీలు ముసుగు వేసుకోవాలి, ఎందుకు పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదు అంటే, పురుషుడు దేవునికి మహిమ, కానీ స్త్రీకి పురుషుడు మహిమ. దేవుని మందిరంలో దేవుడి మహిమ కనిపించాలి తప్ప పురుషుడు మహిమ కనపడకూడదు. కాబట్టి స్త్రీలు తన తల మీద ముసుగు వేసుకోవాలి. రెండోది, స్త్రీకి తల వెంట్రుకలు ఆ స్త్రీకి ఘనత. స్త్రీకి ఘనత ఏది? ఆ తల వెంట్రుకలు. దేవుని మందిరంలో దేవునికి మాత్రమే ఘనత చెందాలి. కాబట్టి ఇది రెండో కారణం. స్త్రీ ఎందుకు తల వెంట్రుకలు కప్పుకొని ఉంచుకో. మిగతా సగ భాగం మనం గమనిస్తే, ఈ మిగతా
మిగతా సగం భాగం దేని గురించి మాట్లాడుతోంది? ఆ నిబంధన గురించి మాట్లాడుతుంది. ఆ నిబంధన గురించి వివరిస్తుంది. ఎప్పుడెప్పుడైతే ఈ ప్రభు బలలో మనం పాల్గొంటున్నామో 25వ వచనం 11:25 ఎప్పుడెప్పుడైతే మనము ఈ రొట్టెలో తింటున్నామో, ఈ పాత్రలో తాగుతున్నామో, పరోక్షంగా మనం ఏమని మాటిస్తున్నాం, ప్రభుత్వం ఏమని ఒప్పందం చేసుకుంటున్నాం? ప్రభా, ఏ ఉద్దేశము చెప్పున నీ శరీరమును నీ రక్తమును నాకు అందించావో ఆ ఉద్దేశము కొరకు నేను నా జీవితం భూమి మీద జీవిస్తాను. ఏ ఉద్దేశము కొరకు నీ శరీరాన్ని నీ రక్తంలో కాచి ఇప్పుడు నా ఎదుర్కొన్న బలం మీద పెట్టావో ఆ ఉద్దేశము కొరకు నేను జీవిస్తాను. ఏంటి ఆ ఉద్దేశము? నిన్ను నన్ను సంఘముగా కట్టడం. ఉదయం కూడా చదువుకున్నాం మనం ఎఫెసీ 5:25. నిన్ను నేను ఏ మచ్చ, మాలిన్యము, ఏ ముడత, నిందారహితంగా నిర్దోషంగా తండ్రి ఎదుట నిలవబెట్టుటకు యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ ఉద్దేశం కొరకు జీవించడమనే ఒప్పందమే మనం ఈ ప్రభు బలలో చేస్తాం. నన్ను నిందారహితంగా, మచ్చల మాలిన్యము లేకుండా, ముడత లేకుండా, నిందారహితంగా నిర్దోషంగా తండ్రి ఎదుట నిలబెట్టుటకు నిన్ను నీవు అప్పగించుకున్నావు చూడు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికే మిగతా సగభాగం నేను కూడా నన్ను నేను అప్పగించుకుని ఈ ప్రభు బల ఈ బలలో పొందడం వలన నేను కూడా ప్రమాణం చేస్తున్నాను, నేను కూడా మాటిస్తున్నాను, నేను కూడా ఈ ఒప్పందమే సంతకం పెడుతున్నాను. అలా నువ్వు కోరిన మేరకు నీ మహిమ కొరకు జీవిస్తా. నా చిత్తము కాదు, నీ చిత్తము కొరకు నేను జీవిస్తా. నువ్వు ఎలా కోరుకున్నావో అలాగే నిందారహితంగా, నిర్దోషంగా, మచ్చ మాలిన్యము లేకుండా అని నేను కాపాడుకున్నా. నువ్వు చూపించిన బాటలో నడుస్తా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కైకొంటా. అలాంటి ఉద్దేశం నీకు లేకపోతే దయచేసి నువ్వు మనలో పాలు పొందొద్దు. ఈ బల దగ్గరికి రాకు. ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్, నీ పక్కన ఉన్న పడుతుంది. నువ్వు అందులో చేయి పెట్టకు, దాన్ని ముట్టుకో. అందరితో సంఘం కట్టబడదు. నేను మళ్ళీ చెప్తాను, అందరూ కాదు. దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళందరూ సంఘం కాదు. ఎలాగైతే నా కొరకు తన సమస్తమును మదుపు పెట్టే చివరికి తన ప్రాణం కూడా మదుపు పెట్టి నాతో కాపురం చేసిన మెస్సెక్క నా భార్య, అందరూ కాదు. అలాగే అందరూ సంఘం కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలియాగాన్ని గుర్తిస్తూ నా కొరకు ప్రభు ఆ నరక శిక్ష నుండి నన్ను తప్పించడానికి నిన్ను నీవు బలి చేసేస్తున్నావు చూడు. ఇప్పుడు నేను కూడా నీ కొరకు నా సమస్తమును నీకు దారి వస్తాను, నీకు మధు పెడతాను. వాళ్ళే సంఘం, పరిశుద్ధాత్ముడు వాళ్ళతోనే సంఘం. ఆ సంఘమును నిందారహితంగా, నిర్దోషంగా తండ్రి ఎదుట దేవుని మహిమలో నిలబెట్టకు ప్రభువు తను తాను అప్పగించుకున్నాడు. వయసు వస్తా అదే అదే తూకానికి రెండు పళ్ళల్లో ఒకే భాగం. నేను మచ్చ మాలిన్యము లేకుండా, ఏ ముడత లేకుండా, ఏ నింద లేకుండా తండ్రి ఎదుట నన్ను నిలబెట్టటకు ప్రభు తను తాను ఎలాగైతే అప్పగించుకున్నాడో ఇప్పుడు నేను కూడా నా ప్రభు ఉద్దేశం మేరకు నన్ను నేను నా చిత్తాన్ని చంపుకుంటూ అనుదినము నా ప్రభు కొరకు జీవిస్తాననే ఒప్పందాన్ని ఆ బలంలో ఎప్పుడెప్పుడు ఎవరెవరైనా చేస్తున్నాడో వాడు పరోక్షంగా ప్రభు చేతిలో చేసి ఇదిగో నేను కూడా నీ కొరకు జీవిస్తా అని ప్రభు చేతిలో చేసి మాటిస్తున్నాను.
నీకు ఒకవేళ అలాంటి ఉద్దేశం లేదు, ఏ బలవంతం లేదు, నువ్వు అలా ఉండాల్సిందే, లేకపోతే నీకు ఆడి చేస్తాడు, లేదు, అలా లేదు, ఇష్టం వచ్చినట్టు ఆ పనులు చేయి, అందులో పాల్పొందాలి. పొందితే ఏమవుతుంది? 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన యొక్క పాత్రలో త్రాగును, ఎలాంటి అపరాధం, అలాంటి మామూలు అపరాధం కాదు, ఎలాంటి అపరాధం, నువ్వే నేరుగా ప్రభువుకి మేకులేసి సిలువేసిన వాడవు. నీకు ఆ ఉద్దేశం లేకుండా కనుక బలలో పాల్గొంటున్నావు అంటే నువ్వు పరీక్షగా ఏం చేస్తున్నావంట, నీ అంతటా నువ్వే మేకులు సుత్తి చేత్తో పట్టుకుని ప్రభువుని రాను మీద పడుకోబెట్టి ప్రభుకి మేకులు కొట్టి సిలువ వేసిన వాడవు. ఇప్పుడు దీంతో పోయిందా, వచ్చింది, నా ఒక్కడికి నరక శిక్ష వచ్చింది, నేను అనాలోచనగా పాల్పొందాను, నేను మందిరంలో నాకు చెప్పబడుతున్నప్పుడు కూడా నేను వినకుండా ఆ బలలో పాల్పొందాను కాబట్టి ఏదో శిక్ష నాకు వస్తుందా అంటే అక్కడితో దాగిపోండి. చదవండి తర్వాత వచనం. కాబట్టి అందుకనే ప్రతి మనుషులు అలాగ ఉన్నాడో లేదో జాగ్రత్త తక్కువ పరీక్షించాల్సిన అవసరం లేదు. వాడు ఎలా ఉన్నాడో వీడు ఎలా ఉన్నాడో వాడి గురించి నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెలా ఉన్నావో చూసుకో. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగ చేసే ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలో త్రాగవలను, లేకపోతే ఆ రొట్టెలోనిది ఆ పాత్రలో త్రాగవద్దు అని అంటారు. పరీక్షించుకోకుండా, అనాలోచనంగా, గ్రహింపు లేకుండా, వితౌట్ అండర్స్టాండింగ్, వివేచింపక. చదవండి 29వ వచనం. వివేచింపక తిరిగి రాదు వాడు డైరెక్ట్ ఏం చేస్తున్నాం మనం? ఏ శిక్ష మన నుండి ప్రభు తొలగించాడో నేరుగా మన చేతితో మనమే ఆ శిక్షను తెచ్చుకుని దాన్ని తిరిగి రావుతున్నాం. ప్రభు నిన్ను ప్రేమించాడు, నీకు శిక్ష కలగకుండా నేను ఆ శిక్ష కొట్టివేశాడు. కానీ నువ్వు చేస్తున్న పని ఎలాగుందంటే అనాలోచనంగా, వివేచింపకుండా ఆ బలంలో పాల్గొనడం వల్ల నేరుగా ఆ ఏ శిక్ష అయితే ప్రభు కొట్టివేశాడో ఆ శిక్షని నీ చేతిలో నువ్వే తీసుకొచ్చుకుని దాన్ని నీ శరీరంలోకి ప్రవేశపెట్టావు. బహుశా ఇంతకాలం అలా చేయటం వలన, చదవండి 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిగ్రహిస్తున్నారు, అంటే చనిపోతున్నారు అని. ఒక మాట సత్యం, ఒక మాట చాలా క్లియర్. లేఖకు వెలుగులో చూస్తే ఈరోజు నాకు అనారోగ్యం వస్తుందంటే దేని వల్ల వస్తుంది? నేను అనాలోచనంగా ఆ పనులో పాల్గొంటూ నాకు గ్రహింపు లేదు, నాకు ఎవరు చెప్పలేదు, లేక నేనే వాక్యం సరిగ్గా వినలేదు. కానీ ఆ రొట్టె ఇస్తున్నాను, ద్రాక్ష ఇస్తున్నాను కాబట్టి నేను కూడా అందులో పాల్పొందాను. అందుకు బహుశా వ్యాధులేము. ఎంత క్లియర్ చూడండి, మళ్ళా చదవండి 30. ఎందువలన అనాలోచనంగా, వివేచింపక ఆ బలలో పాల్పొందటం వలననే, ఎందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్, సరైన గ్రహింపు లేకుండా కనుక నువ్వు బలలో పాల్పొందితే లేని అనారోగ్యాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అందుకు జాగ్రత్త. ఈ పద్ధతిని అందుకే మార్చేసుకుందాం. ఆచారము నుండి ఇందులో నిజాయితీని తీసుకుందాం. పరిశుద్ధాత్మ నాకైతే భారం ఇచ్చాడు, నేనైతే విసిగిపోయాను. ప్రతి ఆదివారం అలవాటు అయిపోయింది.
ఎందుకు పాల్పొందుతున్నామో తెలియదు. బల్ల 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 అది పాల్పొందకపోతే పెద్ద శాపం. ఉద్దేశం లేకుండా బలలో పాల్పొందాలి. ప్రభు కొరకు తన సమస్తమును మదుపు పెట్టాలని ఉద్దేశం లేకపోవడం. ఏదో ఆదివారం వచ్చామా, లేదు ఆదివారం క్రైస్తవులుగా ఉండిపోయామా, మన జీవితంలో మార్పు రావాలి అంటే ఎక్కడో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం మనం తీసుకోవాలి. లేకపోతే భారీ నష్టం. ఏమండి, ఇది ఎంత ప్రమాదకరం. ఇది కూర్చోండి, ఇవన్నీ చిన్న చిన్న రుజువులు అన్నమాట, చిన్న చిన్న ప్రూఫ్స్. ఇది ఎంత ప్రమాదకరమైంది. ఒకవేళ మనిషికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటండి? మర్చిపోవడం. మనిషికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటి? మర్చిపోవడం. అందుకని 4 సువార్తల్లో ఒకే మాట ఉంది, అయినా దేవుడు 4 సువార్తలు రాయించాడు. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకు అలాగా? ఒకే మాట 2-3 చోట్ల ఉంటుంది. ఎందుకు అలాగా? ఎందుకంటే వాక్య విషయంలో మనం నిర్లక్ష్యం. అందుకని హెచ్చరికలు. మనిషికి ఉన్న మనిషి నైజం ఏంటి? నిర్లక్ష్యం. చెప్పినా వాడు పట్టించుకోడు, ఆ గాడి గుడ్లే అనుకుంటాడు. అందుకే 4 సువార్తలు మాటికి చెప్పిన మాటే రిపీట్ అయింది. అది ఎంత తీవ్రమైంది కాకపోతే నీకు 4 సువార్తలు పెడతాడు. 4 సువార్తలు అదే ఉంది మళ్ళీ. అయినా పరిశుద్ధాత్ముడు ఎందుకు 4 సువార్తలు పెట్టించాడో తెలియదు. అదే సంఘటనలు, అదే సందర్భాలు, అదే ఉపమానాలు 4 ఉంది మళ్ళీ. కనుక ప్రభు భక్త విషయంలో కూడా మనం ఆ జాగ్రత్త వహించకపోతే ఏమండి, ఎందుకంటే వాగ్దానం కూడా ఇచ్చాడు. వాగ్దానం ఏంటి? ఇప్పుడు 31వ వచనం 11:31. అయితే మనమే విమర్శించుకునేది ఎలా? తీర్పు పొందకపోదు. ఇది వాగ్దానం. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో, నీకు నీవే తీర్పు తీర్చుకో. నువ్వు ఒకవేళ తీర్పు తీర్చుకోకపోతే ఆ తీర్పు నేను తీర్చాల్సి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. నీ దోషం ఏంటో నువ్వే కనుక్కో, నీకు నీవే శిక్ష విధించుకో, తీర్పు నీవే తీర్చుకో. ఆ పని కనుక నువ్వు యథార్థంగా చెయ్యకపోతే నేను చేయాల్సి వస్తుంది, తీర్పు నేను తీర్చాల్సి వస్తుంది. అలాగైతే తీర్పు చాలా కఠినంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన వాగ్దానం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేది కదా, తీర్పు పొందకపోదు. ఇక ప్రభు తీర్పు రాదు మనమే. ఏమండి, అందుకే పౌలు కొరింథీయులకి రాస్తూ అన్నాడు, నేను చెప్పు మాట ఒకసారి ఆలోచన చేసుకోండి. యువతల పేజీలో చూడండి, 10వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి నా ప్రియులారా, బుద్ధిమంతునితో మాట్లాడినట్లు అదిగో నేను చెప్పు సంగతి ఒకసారి మీరు ఆలోచించండి. కదా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సిలువలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నిలువు, రెండోది అడ్డం. ఈ సిలువ నిత్యం మనకి చాలా మంది దీన్ని విమర్శిస్తారు. అది ఆ మందిరంలో సిలువ వేసుకున్నారు. సిలువ విగ్రహం కాదా? ఈ సిలువ గుర్తు విగ్రహం కాదా? విగ్రహాల పాపం అన్నారు కదా. అయ్యో వాళ్ళ మందిరంలో ఇలా సిలువ గుర్తు వేసుకున్నారు, పెయింట్ వేసుకున్నారు. మనము ఇంట్లో వాడు రంగులేసి వాడు వచ్చి అన్నాడు,
ఇది సిలువ ఆకారంగా అనిపిస్తుంది మాస్టర్ గారు, ఇలా ఎరుపులో చేద్దాం అనుకుంటున్నట్టే వేసుకో అన్నారు. తర్వాత ప్రభు మాట్లాడుతూ వచ్చారు, ఈ ఎందుకు దేవుడు సమాధానం ఇచ్చాడు దీని గురించి అంటే, ఇది నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది, ఇది నిత్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏమని? పైన దేవుడితో నా సంబంధం ఎప్పుడు తెగిపోకుండా ఉండాలి, పైన దేవుడితో నా సంబంధం కరెక్ట్ గా ఉండాలి. అంతేకాదు నా తోటి సహోదరుడితో నా సంబంధము సమాధానంగా ఉండాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మనం అనేకులమైనా సరే ఒకే రొట్టెలో పాల్పొందుతున్నాం, అది ఐక్యతను గుర్తిస్తాం. ఇక్కడ రంగు, రూపు, భేదము, కులము, ఆర్థిక స్థాయి ఇవన్నీ గుర్తులు ఇవన్నీ లెక్కలోకి రావు. నువ్వు ఎవడైనా సరే, ఎంత పెద్దోడు అయినా సరే, ఎంత కోటేశ్వరుడు అయినా సరే, ఈ మందిరంలోకి వచ్చేటప్పుడు, ఈ సంఘంలోకి వచ్చేటప్పటికి నువ్వు నేను సమానం. ఇక్కడ పెద్ద చిన్న అనేది లేదు, పెద్ద కులం చిన్న కులం అనేది లేదు, చదువుకున్నవాడు చదువుకునే వాడు అని లేదు, ధనవంతుడు ధనికుడు దరిద్రుడు అనేది లేదు. ప్రభు సంఘంలోకి వచ్చినప్పుడు, ప్రభు శరీరంలో అమర్చబడిన తర్వాత నీకెంత గుర్తింపు నాకు లేదు. ప్రభువులో పక్షపాతం లేదు. వాక్యం వినేవాడికి ఏ హోదా పరలోకంలో ఉంటుందో వాక్యం చెప్పేవాడికి కూడా అదే హోదా ఉంటుంది, అంతే. ఎలాగైతే మన శరీరంలో ప్రతి అవయవానికి ప్రాముఖ్యత ఉంది, ఇది లేకపోతే పర్వాలేదు, దీన్ని తీసేయించండి, ఎవరైనా తీసేస్తున్నాడా? అరికాలు చేతికి, కాళ్ళకి చిటికిన వేలు, కాళ్ళకి చిటికిన వేలు 4 వేళ్ళు ఉంటే సరిపోద్ది, ఈ చిటికిన వేలు ఎందుకు, దీన్ని తీసి పడేద్దామని ఎవరైనా తీసేస్తున్నాడా? తీయట్ల. చిటికిన వేలు దేవుడు పెట్టాడు, అది ఉండాల్సిందే. దాని ప్రాముఖ్యత దానికి ఉంది. ఒక చిటికిన వేలు లేకపోతే ఆ మనిషిని ఏమంటారు మనం అంటే, ఒక చిటికిన వేలు లేదంటే పైనుంచి అరికాల వరకు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఒక్క చిటికిన వేలు లేదంటే ఏమంటామంటే అవిటివాడు. ఏంటి అవిటితనం అంటే వాడికి చిటికిన వేలు లేదు. చిటికిన వేలు లేకపోతే అన్ని ఉన్నాయి కదా అంటే అన్ని ఉన్నా కూడా అవిటివాడే, ఎందుకంటే ఒక చిటికిన వేలు లేదు కదా. ఇది గ్యాప్, ఇది దాని డిఫరెన్స్. ఈ సిలువ ఉన్న ఈ 2 కాళ్ళలు మనకి ఇవి నిత్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. మనం ఆశీర్వచనపు పాత్రలోనిది ఆశీర్వచనపు రొట్టెలో తింటున్నాం. లేదా తోటి సహోదరుని ప్రేమించడం, మనకి అదే గౌరవం, అదే స్థానం. ఎవరైనా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పాపము ఎరగని యేసుక్రీస్తు ప్రభువు పాపములో పుట్టిన నిన్ను నన్ను, పాపిగా ఉన్న నిన్ను నన్ను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకోవడానికి వెనకాడలేదు. ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు, మీరు నా కుడి పార్శ్వమున కూర్చోవాలి, నాతో పాటు నేను కూర్చున్న సింహాసనంలో మీరు కూడా కూర్చోవాలి. అలాంటి ప్రభు దగ్గర నువ్వు నేను ఏం నేర్చుకోవాలి? అందరూ సమానం, అందరూ నా భారం కేవలం ప్రభు వల్ల అనేది ఆచారముగా మారిపోతుంది అని నాకు బలంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు ఇది ఆచారంగా మారిపోయింది అనిపిస్తుంది అంటే, ఆ రోజు వాళ్ళు బలలో పాల్పొందినప్పుడు వాళ్ళలో ఒక కార్యం జరిగింది, అది మనలో జరగట్లా. ఎక్కడో ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము ఒక చోటుకు వచ్చి ఆగిపోయాము. దీంతో మనం సరిపెట్టేసుకుంటున్నాం, ఇది సరిపోద్ది అని మనం అనుకుంటున్నాం. ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? మనలో పాల్పొందితే ఏం జరగాలి? ఫస్ట్ పాయింట్ మొట్టమొదటికి వచ్చింది. ఈ రొట్టెలో నేను నోట్లో వేసుకున్నా, ఈ ద్రాక్షరసము నేను నోట్లో పోసుకున్నా, అసలు ఏం జరగాలి? లూకాసు వార్త 24వ అధ్యాయం ఈ వచనం చదువుకుని ప్రార్థన చేస్తున్నా. లూకాసు వార్త 24వ అధ్యాయం 77వ పేజీ. లూకాసు వార్త 78వ పేజీకి రండి.
లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం. ఆయన వారితో పంచిపెట్టగా అది వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టివి. కనుక నేను రొట్టెలో పాలు పొందుతున్నాను అంటే నా కళ్ళు తెరవబడాలా? లేఖనంలో అంటే యేసుక్రీస్తు ప్రభుని నేను గుర్తుపట్టా. నాలో ఈ కార్యం జరగాలి. కళ్ళు తెరవబడట్లేదు. సంవత్సరాలు, వారాలు పట్టుకొని వారాలు వస్తున్నాం, వాళ్ళలో పాలు పొందుతున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ కళ్ళు తెరుచుకోవట్లే. ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది. మనం పాలు పొందే విధానమైన కరెక్ట్ కాదు, లేకపోతే మనలో పాలు పొందుతున్నప్పుడు ఉద్దేశం లేకుండా, గ్రహింపు లేకుండా, వివేచన లేకుండా మనలో పాలు పొందుతున్నామేమో. అందుకే కళ్ళు తెచ్చుకోవట్లేదేమో. తెచ్చుకోపోగా లేఖనంలో ఉన్నవన్నీ స్పష్టంగా కనబడతాయి. అనారోగ్యాలు కనబడుతున్నాయి, మరణాలు కనబడుతున్నాయి, బలహీనతలు కనబడుతున్నాయి. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? పాపం మీకు మీద మీ మీద ప్రభుత్వం చేయగలరు. కానీ ఏది? బలహీనత నుండి మేము తీర్చిపడట్లేదే. మనం వ్యక్తిగత జీవితాల్లో నాణ్యతలో పెరుగుదల ఏమీ లేదు. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నామో అదే బలహీనతలు అలాగే ఈ రోజు కూడా ఉన్నాం. There is no growth. ఎదుగుదల లేదు. కానీ వాళ్ళు ఎప్పుడూ లేని ప్రభు రొట్టి వాళ్ళకి పంచిపెట్టడం, వాళ్ళు తీసుకోగానే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. మన కళ్ళు తెరవబడట్లేదు. నాకు అందుకే బాధ, నాకు అందుకే దుఃఖం అన్నమాట. సంథింగ్ ఈజ్ రాంగ్. దీన్ని ఆపేయాలి కొన్ని రోజులు. ఎందుకంటే దీని విలువ లేకుండా అయిపోయింది, దీని వాల్యూ లేకుండా అయిపోయింది. అయితే మనము దేవుడితో చేసుకుంటున్న ఒప్పందంలో మనకి సరైన పట్టుదల లేదు. దాని విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. సమర్పణ జీవితం మనకి లేదు. గుర్తుంచుకునే గాలిలో దేవుడితో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఎక్కడ వేసిన మమ్మల్ని అక్కడ మళ్ళీ మామూలే. ఈ లోకంలో ఉన్న దాని కొరకే జీవిస్తున్నాం. అందుకే అనారోగ్యాలు, అందుకే బలహీనతలు, అందుకే వ్యాధులు, బాధలు అని. కానీ బలే లేదనుకో, కనీసం కొంత వరకు మనకి గ్రహింపు వచ్చేంత వరకు, దాని విషయంలో మనకి ఒక సీరియస్నెస్ వచ్చేంత వరకు లేదు. మనకి బలం అవసరం. లేకపోతే మిగతా సంఘాలు ఎంతమంది క్రైస్తవులు చూడండి ఈరోజు ఇది వ్యాపారం అయిపోయింది. ప్రభు బలం అనేది అక్కడ క్రైస్తవుని యొక్క గ్రహింపు ఏంటి? మందిరానికి వెళ్ళాలి, బలలో పాల్పొందాలి. నేను 12:30కి వెళ్ళినా పర్వాలి. అలాగైపోయి మందిర సంఘాలు అయిపోయి. ఎబ్రోన్, హైదరాబాద్ ఎబ్రోన్లో చూడండి 10,000 మంది వస్తారు. ఎప్పుడు వస్తారు అనుకుంటారు మీరు? ఉదయం 10ంటికి ఆరాధన మొదలవుతుంది. 10ంటికి వెళ్ళి చూస్తే పట్టుమని 500 మంది, 1000 మంది కూడా ఉండరు అక్కడ. కానీ బల టైంకి చూస్తే 10,000 మంది ఉంటారు. వాళ్ళ గ్రహింపు అంతా ఏంటి? ఈ రొట్టెలో చిన్న ముక్క నోట్లో వేసుకోవాలి, ఆ ద్రాక్షరంతో ఒక చుక్క నోట్లో వేసుకోవాలి. కానీ దానివల్ల ఇంకా నష్టమే కానీ నేను మాత్రం. ఎందుకు మేలు లేదు? ఎందుకంటే మనలో పాలు పొందే వెనక ఉన్న సరైన అవగాహన, గ్రహింపు, వివేచన లేదు. వివేచన లేదు. అన్నిసార్లు పొందాలా? నిలకడ లేని ఒప్పందాలు ఎన్ని చేస్తే ఏంటి? చిత్తకాయితో సమానం కాదా? ₹1,00,000 తీసుకున్నావు, నోటు మీద సంతకం పెట్టి ₹1,00,000 తీసుకున్నావు, సంవత్సరానికి ఇచ్చేస్తా అన్నావు. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇవ్వాల్సింది పోయి ఏమంటాం? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇస్తా, ఇంకో నోటు రాస్తా. ఇలాంటి ఎన్ని నోట్లు అయితే ఏం ప్రయోజనం? నీకు అసలు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే ఇప్పుడు ఏమంటావు? బాబు నువ్వు నోట్లు అక్కలేదు, దాని దుడ్డు అక్కలేదు, నా డబ్బులు నాకు ఇప్పుడు ప్రాణం మీద వస్తుంది.
నిన్నే వార్తల్లో చేశారు. 3 పిల్లలు, 2 గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు, చక్కగా 75,000 80,000 జీతాలు, వాళ్ళకి 1,60,000 జీతాలు. అందరికీ వాళ్ళంటే ఎంతో గౌరవం. కానీ ఆ భర్త ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పు చేశాడు. ఎంత అనుకుంటున్నాను? 20 కోట్లు. 20 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. దానికి వడ్డీ కలిస్తే 40 కోట్లు అయింది. మొన్న రాత్రి పడగదిలో ఊరేసుకుని వచ్చాడు. ఆ నోట్లన్నీ ఏమయ్యాయి, ఒప్పందాలన్నీ ఏమయ్యాయి. ఆ శవాన్ని తీసుకెళ్ళి ఊళ్ళోకి వస్తుండగా ఊళ్ళోళ్ళందరూ ఊరి పొలిమేరన అడ్డంగా 3 గంటలు వేసేసి ముందర మా అప్పు సంగతి తీరిస్తేనే తప్ప దహనం చేయడానికి మేము ఒప్పుకోమని పెద్ద పంచాయతీ. అది టీవీలో వచ్చి వార్తల్లో వచ్చి. అసలు 2 గవర్నమెంట్ టీచర్లు కదా, ఇంత తప్పు చేయాల్సిన అవసరమే వచ్చింది. 1 కాదు 2 కాదు, 40 కోట్లు. చూసారా? తీర్చే ఉద్దేశం లేకుండా తీసుకో ఒప్పందానికి. అసలు ఇది అంతే. దానికి ఎలా పరిణామం ఉందో దీనికి కూడా అలాగే. నీకు ఉద్దేశం లేకుండా నువ్వు ప్రభుత్వాల్లో పాల్గొంటే దాని ప్రతిఫలం అనుభవించాల్సింది తప్పదు. అందుకు కొంచెం భయం, మనకి భయం ఉండాలి. అమ్మో, నోటు రాస్తామంటే మళ్ళీ మన మీద కేసు కట్టు, మనం తీర్చలేదనుకో. అందుకని బాబు నీ అప్పు వద్దు, నీ నోటు వద్దు. అక్కడ ఉన్నంత భయము ఈ బల దగ్గరికి వచ్చేటప్పటికి ఉండట. ఆ రొట్టె ముక్కే కదా నోట్లో వేసేసుకోండి, ఆ ద్రాక్ష రసమే కదా ఒక చుక్క నోట్లో వేసేసుకోండి. ఆ వణుకు లేదు, ఆ భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. అది రావాలి ఫస్ట్ మనకి. నా చేతులు వణకాలి. ముందర నేను అందులో చేయి పెట్టాలంటే నా చేతులు వణుకు రావాలా. అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు నాకు ఉద్దేశం ఉంటుందో. ఎప్పుడు నాకు ఆ ఉద్దేశం ఉంటుంది. రోడ్డు మీద సంతకం పెట్టిన వాడు అసలు వాడికి నిద్ర పడుతుందా రాత్రి? అసలు నిద్ర పడుతుంది. ఎప్పుడు తీర్చేయాలా? ఇలా తీసుకుని 50,000 ఎప్పుడు తీరుస్తా నేను? ఎంత తొందరగా తీర్చేస్తా? తీర్చకపోతే నా మీద కేసు కట్టేస్తారేమో భయం. దేని పొందడు దాని గురించి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే అసలు దానికి ఒక నిబద్ధత లేని ఒప్పందాలు. ఎన్నైతే చించి పడేయడానికి దానికి చట్టబద్ధత లేదు. కానీ ఒక రోజు దేవుడు వస్తాడు. ఆ రోజు నువ్వు చేసిన నిబంధనలు అన్నిటికీ నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. వన్ డే ఒక రోజు మనం అందరం ఆ న్యాయపీఠం మీద కూడా నిలబడాలి. నువ్వు చేసుకుంటున్న ఒప్పందాల సంగతి ఏంటి అని అడుగుతాడు. నీ కళ్ళతో ఒప్పందాలు చేసుకున్నావు, నీ శరీరంతో ఒప్పందం చేసుకున్నావు, నువ్వు విన్న వర్తమానాలన్నిటికీ ప్రతి ఆదివారం నువ్వు ఒప్పందాలు చేసుకున్నావు. ఒప్పందాల సంగతి ఏంటి అని అడుగుతారు. ఏం సమాధానం చెప్పాలా? మళ్ళీ చెప్తున్నా, రొట్టె ప్రతిరోజు మీరు వచ్చండి. రాత్రి కాదు, పగలు కాదు, 24 గంటలు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు. అర్ధరాత్రి 1 గంటకి నీకు మానం వచ్చిందా, నువ్వు రొట్టె విరవచ్చు. చిన్న రొట్టె చేసుకుని ఆ రొట్టె విరిచి ప్రార్థన చేసుకుని రొట్టె తీసుకోవచ్చు. కానీ నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు దాని చట్టబద్ధత చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎందుకు చేస్తున్నావో దాని విషయంలో నీకు పట్టుదల ఉండాలి. ఏదో ఆచారంగా నాకు చేయాలనిపించింది కాబట్టి నేను చేశాను అంటే మాత్రం తీవ్రమైన పరిణామం. లేఖనాలు నిరంతరం కావు. లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తాయి. బాబు అనాలోచనగా తిరుగుతా అంటే మాత్రం శిక్ష విధికి గురవుతారు. ఒకసారి చూసుకోండి. ఇందుకే మీరు చాలా మంది బలహీనంగా ఉన్నారేమో, చాలా మంది రోగులై ఉన్నారేమో, అనేకులు నిద్రిస్తున్నారేమో. నిజం. అందుకే ఇప్పుడు నేను ఏ స్థితికి వచ్చేది అనారోగ్యం వచ్చిందంటే నేను అనాలోచితంగా ఎప్పుడో పాల్గొన్నాను. గ్యారంటీగా ప్రభు వల్ల నేను అనాలోచితంగా పాల్గొనడం వల్ల ఈరోజు నేను వ్యాధిగ్రస్తున్నై ఉన్నాను. వెంటనే ప్రభు మీద క్షమాపణ. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగ చేసి ఆ రొట్టెలోని తిని ఆ
పాత్రలోనిది ప్రారంభం.